విజయవాడ రాజకీయాల్లో కేశినేని కుటుంబం మధ్య మంటలు మళ్లీ ఎగసిపడుతున్నాయి. మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలతో వ్యవహారం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఏపీ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజ్ అనే వ్యక్తితో సంబంధాలపైన నాని వేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని స్పందించారు. రాజ్తో తనకు పరిచయం ఉందని 4 సార్లు కలిశానని చెప్తూనే ఇద్దరం కలిసి వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునే ఆలోచన చేశామని పేర్కొన్నారు. ఆ వ్యాపారం అభివృద్ధికి 6 నెలల పాటు ఖర్చు కూడా తానే భరించానని చెప్పారు. అయితే రాజ్ కసిరెడ్డికి సీఎం జగన్తో ఉన్న సాన్నిహిత్యం, అతని వ్యవహార శైలి చూసి తాను వెనక్కి తగ్గినట్టు చిన్ని వెల్లడిస్తున్నారు. తన పెట్టుబడులు వదులుకొని ఆయనతో సంబంధం తెంచుకున్నానని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నాని జగన్కు అనుకూలంగా మార్చి తనపై మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. లక్షల కోట్ల లిక్కర్ కుంభకోణాన్ని మళ్లించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనిలో భాగంగానే హైదరాబాద్లో 5 కీలక నేతలు సమావేశమైనట్టు సమాచారం ఉందన్నారు. ఆ సమావేశంలో పాలేరుగా పేరున్న వ్యక్తి సహా పలువురు ఉన్నారని చెప్పారు. రాజ్ కసిరెడ్డికి తాడేపల్లి ప్యాలెస్లో ప్రాధాన్యత ఉందని, అక్కడ ప్రవేశం కొందరికి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఈ ప్యాలెస్ నుంచే లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించారని కూడా చెప్పారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలంటే కోరుతూ సీబీఐకి లేఖ రాయబోతున్నట్టు చెప్పారు. ఇందుకు అవసరమయ్యే ఖర్చులు కూడా తానే భరించనున్నట్టు పేర్కొన్నారు. తన కుటుంబానికి చెందిన కంపెనీలు అన్నీ చట్టబద్ధంగానే నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జగన్ 3,600 కోట్లు దోచేశారని ఆరోపించిన చిన్ని ఆయన కూడా సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. జగన్కు నానికి 24 గంటలు గడువు ఇస్తున్నాన్ని, తనపై చేసే ఆరోపణలు నిజమైతే ఆధారాలతో సహా బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. మొత్తంగా ఈ వివాదం కేశినేని కుటుంబం మధ్య విభేదాలను వచ్చే రకంగా చేస్తోంది అనే కాకుండా రాష్ట్ర రాజకీయాలను కూడా హీటెక్కిస్తోంది. చిన్ని చేసిన వ్యాఖ్యలు, ఆయన వేసిన సవాళ్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.